నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ తదుపరి రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగినటువంటి ఉద్యమం అన్ని దశల్లో ఉద్యమం కూడా నాటి నుంచి 2014 వరకు అంటే 1948 నుంచి మొదలు పెడితే 2014 జూన్ 2 దాకా సాగినటువంటి మొత్తం తెలంగాణ ఉద్యమంలో అతి కీలకమైనటువంటి అంశము రైతాంగానికి సంబంధించినటువంటి అంశం. ఆనాటి సాయుధ రైతాంగ పోరాట అంశాలైన ఆ తదుపరి ఉపాధి అంశాలైన 1969 ఉద్యోగుల విద్యార్థుల ఉద్యమాలైన ఆ తదుపరి తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో సంక్షోభానికి గురై సాగునీటి కల్పనకు నోచుకోక తెలంగాణ వ్యవసాయం అంతా కూడా బోర్ల పడిపోయి వలసలకు, కరువులకు, ఆత్మహత్యలకు, బోర్ల మీద ఆధారపడే వ్యవసాయము, కరెంటు కోసం కష్టాలు పడేటువంటి వ్యవసాయము కొన్ని దశాబ్దాలు వచ్చింది. వీటన్నింటి పరంపరలో వచ్చినటువంటిదే మలిదశ ఉద్యమం కేసీఆర్ నాయకత్వాన 2001లో 2000 సంవత్సరం నుంచే పూనుకొని 2001 నుంచి దాన్ని లాంఛనప్రాయంగా ప్రారంభించి ఉద్యమాన్ని కొనసాగించేటువంటి చరిత్ర అంతా కూడా లోకవిదితమే, అందరికీ తెలిసిందే. మన పోరాటం అంతా కూడా తెలంగాణ ప్రజల యొక్క సర్వ పోరాటం అంతా కూడా కృష్ణా నదీ జలాల్లో, గోదావరి నదీ జలాల్లో ఈ రెండు నదులకు ఉండేటువంటి అన్ని ఉపనదులు కలిపి ఈ రెండు నదుల్ని కృష్ణా గోదావరి నదులుగా మనం తీసుకుంటాం. ఈ నదులలో ఉండేటువంటి నీటిలో న్యాయమైనటువంటి మన వాటా కోసమే మనం పోరాటం చేస్తాం. సమైక్య రాష్ట్రంలో ఆనాడు డిమాండ్ చేసింది కూడా అదే. ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నప్పుడు తెలంగాణ ప్రజల కోసం కట్టాల్సిన ప్రాజెక్టులు ఏవి, తెలంగాణ ప్రజల కోసం ఇవ్వాల్సిన సాగునీళ్ళు ఏవి, తెలంగాణ ప్రజలకు తమ న్యాయమైన వాటా ఎంతనో ఆ నీళ్ళలో తేల్చి చెప్పండి అని చెప్పి కొన్ని వందల వేల సార్లు కేసీఆర్ కానీ తెలంగాణ వాళ్ళు కానీ ప్రశ్నిస్తూ వచ్చినారు సమైక్య ప్రభుత్వాన్ని. అంటే మనం రాష్ట్రం ఎందుకు కోరుకుంటున్నామో దాని వెనకాల ఉండేటువంటి హేతుబద్ధత ఏందో, న్యాయబద్ధత ఏందో వివరించేటువంటి క్రమంలో అనేక సాగునీటి అంశాలను చెప్పినాం. చాలామంది విఘ్నులు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు, కేంద్రంలో జల వనరుల్లో పనిచేసేటువంటి ఇంజనీర్లు, విద్యాసాగరరావు లాంటి వాళ్ళు అనేక రకాలుగా అనేక వాస్తవమైనటువంటి తెలంగాణ జరిగిన నదీ జలాల్లో జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ అనేక రకాలుగా వార్తలు వచ్చినాయి, వ్యాసాలు రాసినారు, పాటలు పాడినారు, తెలంగాణ కవులు, రచయితలు కవిత్వం రాసినారు, గొంతెత్తి పాడినారు, అనేక కళారూపాలు ప్రదర్శించినది. అదంతా మన కళ్ళ ముందు ఉన్నదే. ఎందుకు నేను ఈ పోద్ఘాతం అంతా చెప్తున్నానంటే ఇంత అత్యంత కీలకమైనటువంటి సాగునీటి రంగానికి సంబంధించినటువంటి అంశాలనే కేంద్ర బిందుగా పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపించేట్టు చేశారు. సరే, ఉద్యమం నడిచిన తీరు అంతిమంగా ఫలితం వచ్చింది, అదంతా ప్రజల దృష్టిలో ఉంది. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ కల్పన ఏంది, కేసీఆర్ ప్రభుత్వం కల్పన ఏంది, చేసింది ఏంది గుర్తు చేస్తున్నానండి. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీళ్ళకు సంబంధించి, సాగునీళ్ళు ఇచ్చేటువంటి విషయానికి సంబంధించి, సాగుకు సంబంధించినటువంటి విషయం మాట్లాడమంటే సాగులు చెప్తున్నారు, నీళ్ళు ఇచ్చే మాటలు మాట్లాడమంటే ఉత్త మాటలు మాట్లాడుతున్నారు, సాగునీళ్ళు అడిగితే సాగులు చెప్తున్నారు. కాబట్టి యథార్థాలు ఏందో మళ్ళొకసారి తెలంగాణ ప్రజలు గ్రహించాలి, అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. కంటిన్యూస్గా మాట్లాడుతూనే పోతాం. గ్రామ స్థాయి దాకా మేము ఇది ఒక కార్యాచరణ తీసుకొని మాట్లాడుతూ పోతాం రేపటి చాలా. ఆనాడు తెలంగాణ కోసమైన ప్రాజెక్టులు కట్టలేదు, తెలంగాణను అన్యాయం చేసిన అనే కదా మనం తెలంగాణను కోరుకున్నాం. తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత కేసీఆర్ చేసింది ఏంటి? సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు కానీ తర్వాత వైఎస్ కానీ తెలంగాణలో ప్రాజెక్టులు కడుతున్నాం, మొదలు పెడుతున్నాం, చేస్తున్నాం అని చెప్తూనే దశాబ్దాల పాటు సాగదీసింది ప్రాజెక్టులు. ఇది మన కళ్ళ ముందు ఉంది. ఏమన్నా మాట్లాడితే ఆయా జిల్లాల్లో ఉండేటువంటి ప్రాజెక్టుల పేరు చెప్పి మేగట్టేవే కదా అంటారు కాంగ్రెస్. సమైక్య రాష్ట్రంలో ప్రారంభించబడిన ప్రతి ప్రాజెక్టు తెలంగాణకు ఫలితం ఇవ్వని ప్రాజెక్టు మాత్రమే, ఇచ్చిన అరకొర ఫలితం ఇచ్చిన ప్రాజెక్టు మాత్రమే. సమైక్య రాష్ట్రంలో ప్రారంభించిన పని మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఫలితాలు తెలంగాణ ప్రజలకు ఇవ్వలే. ఇస్తే ఎక్కడైనా అరాకొర ఇచ్చినాయి. నాగార్జున సాగర్ కడితే ఎడమ కాలువ కింద ఇచ్చినటువంటి ఫలితం అరాకొర.
శ్రీశైలం కడితే ఎడమకాలంకి వెళ్ళి ఇప్పటికీ నీళ్లు గతిలేవు. కల్వకుర్తి, భీమా, నెట్టెపాడు, కోయిల్ సాగర్ తలపెట్టి కడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా నీళ్ళు ఇవ్వలే. అంటే నీళ్ళు ఇచ్చేటువంటి విధంగా పనులు పూర్తి చేయలే. దీని మీద కొన్ని వందల సార్లు డిబేట్లు జరిగినాయి కదా. అన్ని జిల్లాల్లో ఉండేటువంటి అన్ని స్థాయిలో మీడియా మిత్రులు, జర్నలిస్టులు కూడా పోయి తెలంగాణకు అన్యాయం జరిగింది, మా నీళ్ళు రాలేదని తెలంగాణ జేఏసీలో ఏర్పడినప్పుడు మీడియా జేఏసీ కూడా బ్రహ్మాండంగా చాటి చెప్పింది కదా. విజువల్స్ పెట్టింది, వార్తలు రాసింది, వార్తలు కవర్ చేసింది. మళ్ళీ మాట్లాడితే పాలమూరుకు సంబంధించి మాట్లాడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ ప్రాజెక్టులు మేము కట్టినాయని మాట్లాడతారు. ప్రాజెక్టులు మీరు మొదలుపెట్టారు నిజమే, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండినటువంటి పెండింగ్ ప్రాజెక్టులని గతంలో మనం పిలుచుకునేటువంటివన్నీ కూడా ఆ రెండు ప్రభుత్వాల కాల పరిమితిలో మొదలుపెట్టినవే, కానీ వాటి పూర్తి చేయాలన్న సంకల్పంతో చేయలేదు. రాజశేఖర రెడ్డి ఏకకాలంలో మొదలుపెట్టినటువంటి తెలంగాణ ప్రాజెక్టులు, ఆంధ్ర ప్రాజెక్టులో ఆంధ్రవి అక్రమంగా అనుమతులు లేకుండా పూర్తయిపోయినాయి, నీళ్లు లాక్కపోయినారు. నీళ్లు లేని అంటే చట్టబద్ధంగా కేటాయింపులు లేని అర్హత లేని ప్రాంతానికి బేసిన్ కూడా నీళ్లు తీసుకుపోయారు. అనేక ప్రాజెక్టులు కట్టుకున్నారు, అనేక రిజర్వాయర్లు కట్టుకున్నారు. కొన్ని వందసార్లు చెప్పిన నేను 400 టీఎంసీల నీటి నిల్వ ఉంచుకునేటువంటి విధంగా అనేక రిజర్వాయర్లను ఆంధ్ర ప్రాంతంలో కట్టుకున్నారు. కృష్ణా జలాల మీద, రాయలసీమ అంటే ఆంధ్రలో భాగం. కట్టుకున్నందుకు ఆ ప్రజలకు నీళ్లు పోతున్నందుకు మాకు బాధ లేదు, కానీ ఏకకాలంలో మొదలుపెట్టి మీరు పాలమూరుని ఎట్లా ఎండబెడతారు, నల్లగొండని ఎట్లా ఎండబెడతారు, రంగారెడ్డిని ఎట్లా ఎండబెడతారు, మాకు నీళ్ళు లేకుండా అర్హత లేని ప్రాంతానికి ఎట్లా తీసుకుపోతారు, హక్కున్న ప్రాంతానికి కాదని ఇది వందల సార్లు డిబేట్ చేశారు. చివరికి తెలంగాణ వచ్చినాకనే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉంటూ కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం ఉండి బాధ్యతల్లో ఆ రోజు నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ని, లక్ష్మారెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు మంత్రి, శ్రీనివాస్ గౌడ్ గారు పార్లమెంటరీ సెక్రటరీ, ఆయన కూడా క్యాబినెట్ సహాయ మంత్రి హోదాలో ఉండే, మేము నలుగురం ఒక్కొక్కరు ప్రాజెక్టు పంచుకొని హరీష్ రావు గారి నేతృత్వంలో పనిచేసినాం. కేఎల్ఐకి నేను బాధ్యత పనిచేసినాం ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్. సుమారు 4,000 కోట్ల పైచిలకు మేము ఖర్చు పెట్టినాకనే మా ప్రభుత్వంలోనే, కేసీఆర్ ప్రభుత్వంలోనే 2015 నుంచి మొదలుపెట్టి 15, 16, 17 సంవత్సరాలలో ఏటేటా పెంచుకుంటూ ఇవాళ పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత కేసీఆర్ది. పని చేయించినటువంటి శాఖ హరీష్ రావు గారిది, పని చేసింది హరీష్ రావు గారు, వెంబడి పడ్డది మేమంతా, సహకరించింది అధికారులు. సుమారు చిన్న నీటి పారుదల వచ్చి ప్రాజెక్టులు వచ్చి ప్రతి వానాకాలంలో 10 నుంచి 12 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చినాం. యాసంగిలో కూడా ఒక్కో సంవత్సరం 7, 8, 9 లక్షల ఎకరాల దాకా సాగునీళ్ళు ఇచ్చినాం, పంటలు పండించినాం. సిక్కర్పియాలే కదా వీళ్ళకి మాట్లాడేటప్పుడు, మీరు నీళ్ళు ఇవ్వలేదు, మీరు మేమే ఇచ్చినామని చెప్పడానికి. మీరు మొదలుపెట్టిండ్రు, మీరు కాదు మొదలుపెట్టింది. మీరు ఆంధ్రాకు నీళ్లు తీసుకుపోతుంటానంటే అటు టీడీపీ కానీ, కాంగ్రెస్లో ఉండేటువంటి నాయకులు కానీ, ఆనాడు తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి అందరు నాయకులు కూడా బానిసల్లాగా చంద్రబాబు కానీ, రాజశేఖర రెడ్డి కానీ జైలు కొట్టినారు. మీరంతా సపోర్ట్ పలికిన వాళ్ళు, వాళ్ళ సంకల కూర్చున్న వాళ్ళు, తెలంగాణను ఎగతాళి చేసిన వాళ్ళు, తెలంగాణ నాయకత్వాన్ని, ఉద్యమాన్ని చిన్నగా చేసి మాట్లాడిన వాళ్ళు. ఈ ప్రాజెక్టులు ఆలస్యం అవుతుంటే ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ఒకనాడు అడిగినటువంటి వాళ్ళు ఇవాళ ఉండేటువంటి మంత్రులలో, ఇవాళ ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులలో, శాసనసభ్యులలో ఒక్కరంటే ఒకే ఒక్కడు మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీలో ఉండి మాకు అన్యాయం అవుతుందని మాట్లాడింది ఒకే ఒకడు పి జనార్దన్ రెడ్డి. ఆ పార్టీలో ఒక్కడు మాట్లాడలేదు. సిగ్గుండాలయ్యాలో మాట్లాడి